తాలిబాన్లకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రవేశపెట్టిన ఓటింగ్లో పాల్గొనకుండా భారత్ దూరంగా ఉంది. భారత దౌత్య విధానంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. పహల్గాం ఉగ్ర దాడులను కాబూల్ ఖండించడం, దాంతోపాటు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి సమగ్రమైన విధానం అవసరమని అభిప్రాయపడింది. ఉగ్రవాద చర్యలకు దూరంగా ప్రశాంతంగా ఉంటే ఆఫ్ఘనిస్తాన్ను తాము కోరుకుంటున్నామని స్పష్టంగా చెప్పింది. తాలిబాన్ అనుసరిస్తున్న అణచివేత విధానాలు మహిళలు, బాలికలు దారుణమైన వేదనకు గురవుతున్నారని వెంటనే ఆ నిర్ణయాలను ఉపసంహరించుకుని వాళ్లను రాజకీయ వ్యవస్థలో భాగంగా చేయాలని యుఎన్ అసెంబ్లీ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 193 మంది సభ్యులున్న అసెంబ్లీలో జర్మనీ తీర్మానాన్ని ప్రవేశపెడితే 116 మంది దానికి మద్దతుగా ఓటు వేశారు. యుఎస్, ఇజ్రాయెల్ దానిని వ్యతిరేకించాయి. భారత్, చైనాతో పాటు 12 దేశాలు ఓటింగ్ కు గైర్హాజరయ్యాయి. తాలిబాన్లను వ్యతిరేకిస్తున్న పాకిస్తాన్ అనుకూలంగా ఓటు వేసింది. తీర్మానానికి గైర్హాజరైన భారత్, ఆఫ్ఘన్ లో శాంతి సుస్థిరతకు కృషి చేస్తున్న అంతర్జాతీయ సమాజం తమ సమన్వయ కృషిని కొనసాగించాలని, వాళ్లు చేసే ప్రయత్నాలకు మద్దతు ఇస్తామని ప్రకటించింది. యుఎన్ ప్రకటిత తీవ్రవాద సంస్థలు అల్-ఖైదా, దాని అనుబంధ సంస్థలు లష్కర్-ఎ-తోయిబా, జైషే మహమ్మద్ కి ప్రాంతీయంగా అండదండలుగా నిలుస్తున్న శక్తులు ఆఫ్ఘన్ భూభాగాన్ని తీవ్రవాద కార్యకలాపాలకు వినియోగించకుండా చూడాలని కోరుతున్నామని యుఎన్ లో భారత శాశ్వత ప్రతినిధి బాధ్యతలో ఉన్న పి. హరీష్ పేర్కొన్నారు. దక్షిణాసియాలో ప్రాంతీయ సహకారానికి ఆఫ్ఘన్ తో సంబంధాలు కీలకమని భారత్ భావిస్తోంది. అధికారికంగా తాలిబాన్ ను గుర్తించకపోయినా మానవతా సాయాన్ని అందించడంలో భారత్ వెనకడుగు వేయడం లేదు. భారత్ ప్రధానంగా హక్కానీ గ్రూప్ వంటి తీవ్రవాద సంస్థల నుంచి సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇది యుఎన్ గుర్తించిన ఉగ్రవాద సంస్థ. ప్రస్తుతం తాలిబాన్ లో కీలక సంస్థగా ఉంది. మరోవైపు తాలిబాన్లకు పాకిస్తాన్ కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కు సంబంధాలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ ప్రభావం ఈ దేశంలో కనిపిస్తుంది. అలాగే యుఎస్ దళాలు ఆఫ్ఘన్ ను విడిచిపెట్టడం, అలాగే మిలిటరీ సైనిక సహకారాలను వదిలిపెట్టడం వల్ల ఈ ప్రాంతంలో చైనా ప్రభావం పడుతోంది. దాంతో భారత్ తాలిబాన్లతో సంబంధానికి ప్రాధాన్యమిస్తోంది. అందుకే పహల్గాం దాడుల అనంతరం భారత్ దౌత్యవేత్త ఆనంద్ ప్రకాష్ కాబూల్ సందర్శించి పాక్ సరిహద్దు తీవ్రవాదంపైన చర్చించారు. అంతకుముందు సీనియర్ దౌత్యవేత్త జేపీ సింగ్ 2 సార్లు ఆఫ్ఘనిస్తాన్ వెళ్లొచ్చారు. ఈ ఏడాది జనవరిలో విదేశాంగ శాఖ మంత్రి విక్రమ్ మిశ్రీ ఇతర ప్రతినిధి బృందం ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ మంత్రితో చర్చించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాతైతే భారత్ మంత్రుల స్థాయిలో చర్చలకు తెరలేపింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తాలిబాన్ లో తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముక్తకి సంభాషించారు. అనేక దౌత్య వాణిజ్య అంశాలు వారి మధ్య చర్చకొచ్చాయి. ఆఫ్ఘన్ లో దాదాపు $3 బిలియన్ పెట్టుబడి పెట్టింది. డెలారం జరాంగ్ హైవే, పార్లమెంట్ భవనం, ఇండో ఆఫ్ఘన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ గా చెప్పే సేలం డ్యామ్, హరి రివర్ హార్ట్ ప్రావిన్సులతో పాటు కాబూల్ కి ట్రాన్స్మిషన్ లైన్లను భారత్ నిర్మించింది. దాదాపు 14,000 మంది ఆఫ్ఘన్ విద్యార్థులు మన దేశంలో చదువుకుంటున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ వంటి సంస్థలు వాళ్లకు స్కాలర్షిప్లు అందజేస్తున్నాయి. మిలిటరీ పరంగా చూస్తే 2011 నుంచి ప్రతి ఏటా దాదాపు 700 మంది ఆఫ్ఘన్లు మన నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. 2 దేశాలు సార్క్ వంటి పలు అంతర్జాతీయ వేదికలపైన సహకరించుకుంటున్నాయి. అలాగే 2022లో ఆఫ్ఘనిస్తాన్ భూకంపం బారిన పడినప్పుడు 27 టన్నుల విపత్తు సహాయక సామాగ్రిని అందించింది. 2023-24 బడ్జెట్ లో ప్రత్యేకంగా 200 కోట్లు కేటాయించింది. ఇవన్నీ ఒక ఎత్తైతే భారత్ ఆఫ్ఘనిస్తాన్ లో చిన్న మధ్య తరహా వ్యాపారాలు కొనసాగించేందుకు $50 మిలియన్ భారత్ రుణంగా అందించింది. ఆఫ్ఘన్ లో ఆయిల్, ఖనిజాలు, సహజవాయు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. దీనివల్ల 2 దేశాలకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. ఇలా దౌత్యపరంగా వ్యూహాత్మక ఎత్తుగడతోనే యుఎన్ లో తాలిబాన్లకు వ్యతిరేకంగా సాగుతున్న ఓటింగ్ కు భారత్ దూరంగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు.